హలో పీపుల్, ఎలా ఉన్నారు? మా పిన్నికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ మొక్కల్ని పెంచారో అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. లాస్ట్ వరకు చూసేయండి. ఇవైతే ధాన్యాలతో చేస్తారు. బర్డ్స్ వచ్చి తింటాయని ఇలా ఇంటి ముందు కట్టారు. ఇప్పుడు కనిపిస్తుందైతే తమలపాకు మొక్క. దాన్నే ఇలా తోరణంలా చుట్టారు. తర్వాత ఇంకా ఇంటి ఎంట్రన్స్‌లో షో ప్లాంట్స్ అన్నీ పెట్టారు. ఏ ప్లేస్ కూడా విడిచిపెట్టలేదు మా పిన్ని. అన్ని కార్నర్స్ కూడా ప్లాంట్స్‌తోనే ఫిల్ అయ్యి ఉంటాయి. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటారు. గార్డెనింగే మా పిన్నికి హాబీ. అంతా కూడా తమలపాకు మొక్కే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ చామంతి ఉంటది. అంటే చామంతి ఫ్లవరే గ్రీన్ కలర్‌లో ఉంటది. చూడండి, జూమ్ చేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తున్న మొక్క అయితే కాశీ రత్నాలు అని అంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్. ఫర్ సపోజ్ పాము ఏదైనా కాటేస్తే ఈ ఆకులు పేస్ట్ పెడితే ఆ విషం అంతా పోతుంది. ఇంగ్లీష్‌లో అయితే బెలూన్ వైన్ అని పిలుస్తారు. ఈ ప్లాంట్ పేరు అయితే ఆక్సిజన్ ప్లాంట్ అని అంటారు. ఈ ప్లాంట్ పేరు అయితే ఇంగ్లీష్‌లో వాటర్ క్యాబేజ్ అంటారు. తెలుగులో వచ్చి ఆకాశ తామర అని కూడా పిలుస్తారు. ఇవి ఓన్లీ వాటర్‌లోనే పెరుగుతాయి. మట్టి ఏం యూజ్ చేయకుండా. ఫ్లవర్స్ అలా ఏం రావు. మొత్తం లీవ్సే ఉంటాయి. ఓన్లీ వాటర్‌లోనే అలా గ్రో అవుతూ ఉంటాయి. ఈ ప్లాంట్స్‌కి యూజ్ చేసిన కుండీ అయితే మట్టి కుండీ. మట్టితో చేసిన కుండీస్‌కి ఇలా పెయింట్ వేయించారు మా పిన్ని. ఈ ప్లాంట్ పేరు అయితే లిటిల్ హార్ట్ హ్యాంగింగ్ ప్లాంట్. సో హ్యాంగింగ్ పాట్స్‌లో పెడితే ఎంట్రన్స్‌లో చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. ఇవి మిరపకాయలు కొంచెం చిన్నగా బ్లాక్గా ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ స్పైస్ ఉంటాయంట. చూడండి, ఈ మిర్చి ఉంది కదా, కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా, దీని ఫ్లవర్ ఇదనమాట, వైలెట్ కలర్. దీని నుంచి మనకు మిర్చి వచ్చింది. నార్మల్గా ఎలాగుంటుందో చూపిస్తారండి. నార్మల్గా అయితే మనకి ఇట్లా వైట్ కలర్లో ఉంటాయి. ఈ వైట్ కలర్ నుంచి మనకి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది నార్మల్ మిర్చి. ఇది కొంచెం పండు అయిపోతే ఇట్లా పండు మిర్చి అవుతుంది. ఇది ఎండిపోతే ఇది ఎండు మిర్చి. హియర్ ఇట్ ఈస్ ఎండు మిర్చి. అంజీర్ మనం ఇక్కడ చూడొచ్చు, ఒక అంజీర్ కూడా వచ్చింది, కానీ ఇది ఇంకా పండు. లేడీస్ ఫింగర్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే ఒకటి ఫుల్గా వచ్చేసింది. లెమన్, ఇక్కడ ఉంది ఒక చిన్నది లెమన్. ఇది స్వీట్ లెమన్, దీనికి ఇంకా రాలేదు. ఈ తమలపాకు మొక్కల్లోనే బర్డ్స్ వచ్చి నెస్ట్‌లా పెట్టుకున్నాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి. రౌండ్‌గా చేసుకున్నాయి. అవి కూడా క్లోజ్‌లో చూపిస్తాను. పిల్లలైతే వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే ఓన్లీ నెస్టే ఉంది. ఇది ఒక మోడల్ మందారపు మొక్క. ఈ సైడ్‌లో ఉన్నవన్నీ ఆక్సిజన్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్. వీటి వల్ల యూజ్ ఏంటంటే మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్లాంట్స్‌ని మనం స్టెమ్స్ కట్ చేసి మట్టిలో పెడితే మల్టిపుల్‌గా గ్రో అవుతాయి.
మనీ ప్లాంట్. దీని కింద దత్తురా ప్లాంట్ కూడా ఉంది. తెలుగులో ఉమ్మెత్త అని అంటారు. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ప్లాంట్ కూడా మీకు చూపిస్తా. ఇదేంటంటే ఇక్కడ అరటి చెట్టు కనిపిస్తుంది కదా! ఈ ఆకులు పైన ఒక డిజైన్ ఉంది. అది డిజైన్ అంట. మేము అది పాడైపోయిందో అని అనుకున్నాము. యాక్చువల్ అది కేరళది. అదే మన మామూలు ఇదేమో చక్కెరకేళి అరటి చెట్టు. దీని ఆకైతే ప్లెయిన్‌గా ఉంది. ఏమి మచ్చలలాగా అసలేం లేకుండా ప్లెయిన్‌గా నీట్‌గా ఉంది. కానీ కేరళ అరటి చెట్టుకి మాత్రం ఆకు పైన అలా డిజైన్ వస్తదంట. మేము ఇదే ఫస్ట్ టైమ్ చూసాము. మీరు చూడొచ్చు క్లియర్‌గా అలా ప్రతి ఆకుకి కూడా కొంచెం కొంచెంగా అలా ఉంది. ఈ మొక్కైతే పువ్వు దానిమ్మ. దీనికి సేమ్ పోమోగ్రానైట్ ఫ్లవర్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. పోమోగ్రానైట్లు రావు. ఈ మొక్కైతే రుద్రాక్ష అని అంటాము. పువ్వులన్నీ రుద్రాక్ష మోడల్‌లో ఉంటాయని. ఇప్పుడు కనిపిస్తున్న ప్లాంట్ అయితే సబ్జా సీడ్ ప్లాంట్ అంటారు. ఇంగ్లీష్‌లో స్వీట్ బాసిల్. ఈ ఫ్లవర్‌ను డ్రై అయిన తర్వాతనే మనకి సబ్జా సీడ్స్ కనిపిస్తాయి. ఆ సీడ్స్‌ని వాటర్‌లో యేసుకొని సోక్ చేస్తే మనకి డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సబ్జా సీడ్స్‌ని మనం జనరల్‌గా డెజర్ట్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఇది సమ్మర్ సీజన్‌లో బాగా హెల్ప్ అవుతుంది. ప్లాంట్ కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్. 1-2 ఫీట్ వరకు హైట్ పెరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్. డైలీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా! సో, పూజకి యూజ్ చేసుకునేలాంటి ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలా అన్నీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఒక టైప్ ప్లాంట్స్ అని ఏముండదు. అన్ని ప్లాంట్స్ కూడా గ్రో చేస్తూ ఉంటారు. మెడిసినల్ ప్లాంట్స్ గానీ, వెజిటబుల్ ప్లాంట్స్ గానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ గానీ, ఏదైనా కొత్తగా కనిపిస్తే అది తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pregna23.